16 తారీఖున ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల జాబితా, తమ పథకాలు ఇలాంటివి ప్రకటించి అక్కడి నుంచి ఇచ్చాపురానికి వెళ్తారు అనే వార్త ఒకవైపున వస్తుంటే, 17వ తేదీన చిలకలూరిపేటలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి బహిరంగ సభ పెడుతుంది. ఈ సభకు చాలా భారీగా ప్రజలొస్తారు. ప్రధాని మోదీ కూడా పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. రావచ్చు కూడా. నిజానికి వీళ్ళ పొత్తు కుదరకముందే బీజేపీతో ఆ సభను ప్రకటించారు. అక్కడ వక్తలు ఎవరు, ఎలా ఉంటుందనేది ఆ సమయానికి తెలీదు. ఇప్పుడైతే ఈరోజు దానికి భూమి పూజ చేసి లోకేష్ చేసేట, ఆ తర్వాత ఇతరులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, జరుగుతుంది. మోదీ వస్తే ఏం చెప్తారు? రెండోది, అసలు బీజేపీకి టీడీపీకి మధ్యలో ఉన్న అవగాహన ఏంటి? ఇది చాలా కీలకమైన ప్రశ్నగా కనిపిస్తుంది. అనేక మంది గుర్తించని లేదా సాధారణంగా దృష్టికి రాని అంశం ఏమిటంటే, ఫిబ్రవరి 7వ తారీఖున చంద్రబాబు నాయుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. మళ్ళీ మార్చి 7, 8 తేదీల్లో సమావేశమై 2 రోజుల పాటు కొంత అవమానకరంగా నిరీక్షించి పొత్తు కుదుర్చుకున్నారని వాళ్ళకి సంబంధించిన వాళ్ళను ఇష్టపడే బలపరిచే వాళ్ళే రాశారు. వైసీపీ వాళ్ళు ఎలాగో రాశారు, ఓకే. ఆ తర్వాత ఈ పొత్తును ఖరారు చేస్తూ ఒక ప్రకటన బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో ఇప్పించారు. నడ్డా ఇచ్చిన ప్రకటనలో ఏముంది? మామూలుగా పొత్తు కుదుర్చుకోవడం అంటే మేము 3 పార్టీలము వస్తున్నాము, ఇలా చేస్తామని ఉంటుంది. కానీ ఈ ప్రకటన భిన్నంగా ఉంది. ఏలోకి మళ్ళీ మేము వీళ్ళని తీసుకుంటున్నాము. మోదీ యొక్క మహత్తర నాయకత్వాన్ని ఆమోదించి అంగీకరించి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, జనసేన రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాము, అంగీకరించాము. ఇంకా చెప్పాలంటే ఈ పద్ధతిలో ఉంది. భారతదేశం అంతా చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా గత 10 ఏళ్లలాగే భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందడం కోసం ఇందులోకి వాళ్ళు వస్తున్నారు అని అందులో చెప్పారు. అంతేకాని నడ్డా చేసిన ప్రకటనలో రాష్ట్రంలో ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం పట్ల కానీ దాని మీద విమర్శ, లేదా ఈ ప్రభుత్వం స్థానంలో ఆ ప్రభుత్వం రావాలి, ఇలాంటి వ్యాఖ్యలేం లేవు. ఆ ప్రకటన పూర్తిగా అన్ని పత్రికల్లోనూ వచ్చిందంటే మోదీ నాయకత్వాన్ని గౌరవించడం, గుర్తించడం, రావటం అనేది తప్ప ఇంకోటి లేదు. ఆ తర్వాత కేంద్ర మంత్రి షెకావత్, ఇంకొక పార్టీ నాయకుడు, ఇటు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఉండవల్లిలో ఆయన ఇంట్లో నివాసంలో సమావేశమై సీట్ల సర్దుబాటు మీద ఏదో మల్లగుల్లాలు పడి ఒక అవగాహనకు వచ్చారు. ఆ సమయంలో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో కూడా మళ్ళీ మోదీ విజనరీ లీడర్షిప్, ఆయన నాయకత్వంలో ముందుకు పోవడం, ఆయన నాయకత్వంలో అభివృద్ధి చెందడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా శక్తి కొద్దీ, మా సమర్థత కొద్దీ సేవ చేయటం అన్న అంశాలు తప్ప జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడటం, అలాగే కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి రావటం లాంటి ప్రస్తావనలే లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కొంతకాలం ఉండాలని అడిగిన హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఆశాభంగం చెంది పక్కకి వెళ్ళిపోయారు. 2029లో కానీ మనకి ఇంకా ఛాన్స్ లేదా, అప్పటి వరకు ఈ 2 కులాలని వాళ్ళు లేఖలు రాస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా అయినా ఉండాలని అడిగితే ఉప ముఖ్యమంత్రి పదవిని మేము మా పార్టీలో చర్చించి చెప్తామని లోకేష్ అన్న దాని మీద విమర్శ వచ్చింది. తర్వాత దాన్ని వాళ్ళేమీ సర్దుకోలేదు. అన్ని సభల్లో సీఎం అని పవన్ కళ్యాణ్ గురించి అడిగారు కానీ, అరిచారు కానీ ఆయన అభిమానులు. తీరా చర్చలు మొదలైన తర్వాత ఆ ఊసే లేదు. సో పవన్ కళ్యాణ్కి అవకాశం లేదనేది చాలా స్పష్టమైపోయింది. కానీ చంద్రబాబుకు ఉందో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇదంతా జరుగుతుందని బీజేపీ ఇప్పటివరకు సూటిగా ఈ ప్రకటనలో ఎక్కడన్నా అంగీకరించిందా? చంద్రబాబు కూడా మోడీ నాయకత్వంలో, మోడీ ఆధ్వర్యంలో ముందుకు పోతారనే చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయకత్వంలో మేము ఆంధ్రప్రదేశ్లో పాల్గొంటున్నామని బీజేపీ చెప్పడం లేదు. ఇది చాలా ఆసక్తికరమైన, లేదా ఒక విధంగా ఆశ్చర్యకరమైన అంశం. మోదీ విజనరీ లీడర్షిప్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే విజనరీ లీడరు, ఆయన విజన్ 2020 ఇటువంటివి చెప్పుకునే తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీ విజన్ గురించి చెప్తున్నారు. అంటే చంద్రబాబు విజన్ ఎగిరిపోయింది, మోడీ విజన్ ఇక్కడ నిలబడడం అనేది మనం గుర్తించాల్సిన ఒక విషయం. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటము, అందరం కలిసి
దీనికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉండటం అన్న అంశం లేదు. ఎందుకు అంటే బీజేపీ సాధారణంగా ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరనేది తర్వాత ఫలితాల తర్వాత నిర్ణయిస్తామని వాళ్ళు చెప్తూ ఉంటారు. నితీష్ కుమార్ లాంటి వాళ్ళకి కొంచెం ఈయనే అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఆ ప్రక్రియ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కూటమి వీళ్ళకి ఎన్ని స్థానాలు వస్తాయి ఇంకోటి అనేది ఎట్లా ఉన్నా కానీ ఈ కూటమికి నాయకుడు నరేంద్ర మోడీ తప్ప చంద్రబాబు నాయుడు అన్న అంశం ఎక్కడ లేదు. చిలకలూరిపేట సభలో కూడా ఈరోజు భూమి పూజ చేసి సన్నాహాలు ప్రారంభించినప్పుడు కూడా మోదీ పేరు చాలాసార్లు వినపడుతుంది. ఒకరిద్దరు నాయకులు జగన్ ప్రభుత్వం మీద సహజంగా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు ఉంటాయి కదా, ఆ విమర్శలు చేయటం తప్ప ఎందుకు ప్రధాన పార్టీగా పెద్ద పార్టీగా దీనికి మూడు పార్టీలో ఉందన్నటువంటి తెలుగుదేశం పార్టీకి నాయకత్వ పాత్ర ఎందుకు నిరాకరిస్తున్నారు, ఎందుకు దాన్ని ప్రస్తావించట్లేదు? అన్నీ కూడా మోదీయే నిర్ణయిస్తారు, మోదీ అనేదే ఇందులో ఎందుకు మోగుతూ ఉందని ఈ రెండు ప్రకటనలు మీరు అమరావతి ప్రకటన కానీ ఢిల్లీ ప్రకటన, ఢిల్లీలో నడ్డా ప్రకటన, ఉండవల్లిలో లేదా అమరావతిలో చంద్రబాబు నాయుడు తర్వాత షెకావత్ వీళ్ళందరూ చేసిన ప్రకటన మీరు చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఎక్కడా కూడా జగన్ మీద సూటిగా విమర్శలు కానీ చంద్రబాబు నాయకుడిగా ఉండాలి రావాలి అనే ప్రకటన కానీ లేవు. ఇది నిజంగా యాదృచ్ఛికంగా జరిగిందా లేక దీంట్లో కూడా రాజకీయ సందేశం ఉందా, బీజేపీ యొక్క డబుల్ గేమ్ దీంట్లో కూడా ఉందా అనేది ఒకటి. చంద్రబాబు నాయుడు ఈరోజు కళలకు రెక్కలు అనేదో మహిళల కార్యక్రమం, అమ్మాయిల కార్యక్రమం ఒకటి ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ఒక విధంగా దాడి చేశారు. మేము రాష్ట్రం కోసం పొత్తు కుదుర్చుకుని ఉంటే మా మీద అది ఇది అన్నారు, రెచ్చగొట్టారు అని విమర్శలు ఎప్పుడు ఉంటాయండి. మీరు వైసీపీలో అన్నట్టే వైసీపీ వాళ్ళు లేకపోతే ఇతరులు అంటారు. మీరు బీజేపీతో ఎప్పుడైతే కలిశారో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరూ దాని మీద కామెంట్ చేస్తారు. నేను కూడా చాలా కామెంట్స్ చేశా. వాటిని తప్పు పడితే ఎలా కుదురుతుంది, రాజకీయాల్లో ఉన్నాక విమర్శలు ఉంటాయి. కానీ ఆయన ఏమంటారంటే పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి ఇలా అలా అని అన్నారు. ఆయనేమో రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేస్తే ఆయన మీద దాడి చేశారు. నేను కేంద్రంలో చక్రాలు తిప్పిన వాళ్ళం కూడా రాజీకి వచ్చాము, అందరం రాజీకి వచ్చాము రాష్ట్రం కోసం అని చెప్తున్నారు. అంటే రాజీలో ఇవన్నీ ఏమన్నా భాగాలా? రాజీలో ముందుగానే నాయకులను ప్రకటించడం అనేది లేకుండా మోదీ నాయకత్వాన్ని అంగీకరిస్తేనే మేము వస్తామని చెప్పడంతో ఆ షరతు ప్రకారం ఇదంతా జరుగుతుందనే సందేహం వస్తుంది. ఇంకా మూడోది కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు అని. నిన్నటి వరకు జరిగినదంతా కూడా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభాన్ని పిలిచి రానియకపోవడం, తర్వాత మళ్ళీ కలుసుకోకపోవడం కానీ, హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళ లేఖలు కానీ, ఇంకో విధంగా చెప్పాలంటే ఆ వర్గాలకు సంబంధించి అంతకుముందు పవన్ కళ్యాణ్ మాట్లాడింది. నిన్న ఆయన భీమవరంలో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్ ఆయన పలానా మన కులం వాడైనప్పటికీ మీ కులం వాడైనప్పటికీ మీరు వ్యతిరేకించాలి అని చెప్పడం, ఇవన్నీ కూడా రాజకీయం అన్న సూచనల. ఒక కొత్త రాజకీయం నిర్మిస్తాను, కొత్త కూటమి తీసుకొస్తాను, కొత్త ఈక్వేషన్స్ తెస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ మాటలు తగ్గించటము, సీట్లు తగ్గాయి అందరం త్యాగాలు చేశాము అంటే, అలాగే వాళ్ళని రెచ్చగొడుతున్నారంట, తెలుగుదేశం వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నారంట. ఎప్పుడూ లేనని తక్కువ సీట్లు పోటీ చేస్తున్నారని అదేదో ఒక వాస్తవం, ఎప్పుడూ లేనని తక్కువ సీట్లు చేస్తున్నారని ఆ మాట పరిశీలకులు కానీ మీడియా కానీ రాస్తుంది కదా. రాయటమే రెచ్చగొట్టడం అంటే ఎట్లా అంటే, తెలుగుదేశం ఏ ఎన్నికల ఎత్తుగడ చేస్తే అంటే మీరు బీజేపీతో ఉంటే రైటు, బీజేపీతో విడగొట్టుకొని ధర్మ పోరాటం అంటే రైటు, మళ్ళీ బీజేపీతో కలిస్తే రైటు, వీటి మీద ఎవరేమీ కామెంట్ చేయకుండా ఎలా ఉంటారండి? వైసీపీతోనో జగన్తోనో మీరు హోరారి పోరాడండి, అది మీ హక్కు, మీ బాధ్యత కూడా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేశాను, ఇన్ని చక్రాలు తిప్పిన వాళ్ళం కూడా రాజీకి వచ్చామంటే నిజంగా మీరు రాజీకి వచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలో బీజేపీ నుంచి కేంద్రం నుంచి ఏమీ రాబట్టలేకపోయినా ఆ విషయాలు కూడా చెప్పకుండా దాటేసి ఎలాగో ఒకలాగూ మళ్ళీ అధికారంలోకి రావడమే పరమార్థం అనే ఒక
అంశంతో మీరు రాజీకి వచ్చారు. అంటే మీరే స్వయంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకోక తప్పని పరిస్థితి రాజీకి వచ్చాము అని. ఎందుకు ఇంతగా రాజీకి వచ్చారనే ప్రశ్న రాదా? అటువైపు ఒకటే పార్టీ ఉంటే, ఈ 3 పార్టీలు ఇంతగా రాజీకొచ్చి మీరే ఒకరికొకరు తల వంచి స్థానాలు తగ్గించుకొని ఎందుకు ఇంత బలంగా ఐక్యతకొచ్చారు మీరు చెప్తున్నారు. నిజమే. అంటే మేము విడిపోవాలి, ఓట్లు చీలిపోవాలని వీళ్ళ ఉద్దేశమా అని. రాజకీయాల్లో ఎప్పుడు 2 రకాలుగా కూడా చెప్తారు. కలవటం అనేది మీ కోణంలో ఎంత అవసరమో, మిమ్మల్ని విమర్శించేవాళ్ళు లేకపోతే ఈ మొత్తం పరిస్థితి మీద కామెంట్ చేసేటటువంటి మీడియా వాళ్ళు, చర్చలు చేసేవాళ్ళు, వ్యాసాలు రాసేవాళ్ళు చెప్తారు అది గూడా. ఒంటరిగా గెలవలేమని భావించబట్టే వీళ్ళు ఇలా వచ్చారు అంటే అవతలి పార్టీ కూడా అంటే అధికారంలో ఉన్న పార్టీ కూడా వాళ్ళకు కూడా బలంగానే ఉన్నట్టుగా వీళ్ళు భావిస్తున్నారని చెప్తారు. దానికి నొచ్చుకోవడం వల్ల ఉపయోగం ఉందండి. నిజంగా చంద్రబాబు ఏదన్నా ఆలోచించదలిస్తే బీజేపీ నుంచి కనీసమైన షరతులు మిగతా మత రాజకీయాలు, రాష్ట్రాల